హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది రామ్ ఎక్స్ప్లోర్. ఈరోజు మనం పోతున్నాము చీరాల బీచ్కి. నైట్ 10th స్టేజ్ అయిపోతున్నాము మా రైడింగ్ గ్రూప్తో. సో ఇప్పుడైతే మార్షల్ ఆర్ట్స్ చేసేసిన తర్వాతనే స్టార్ట్ అయిపోతాము. వీళ్ళే మా గ్రూపు. అన్ని బైక్స్ వచ్చేసాయి. ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు. ఏ గ్రూప్ రైడ్ అయినా ఫస్ట్ అయితే సిగ్నల్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వాటితోనే స్టార్ట్ చేయాలి. లాస్ట్లో అవే మనల్ని కాపాడతాయి. ఓకే, ఏంటంటే మెయిన్ గ్రూప్ రైడ్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఉంటాము. మనము సింగిల్ ఫ్లైస్లోనే ఫ్లో అవుతాము. డబుల్ ఫ్లైస్ లేదు నైట్ కాబట్టి. మార్నింగ్ టైంలో అయితే డబుల్ ఫ్లైస్, అది కూడా రోడ్డుని బట్టి మనం ఫ్లై చేస్తాము. సో ఫస్ట్ అయితే హ్యాండ్ సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. సో లెఫ్ట్, ఇది రైట్, ఇలా అనండి. మీకు అర్థం కాకపోయినప్పుడు ఇలా ఇలా అంటే వెనకల వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత సింగిల్ ఫ్లైస్, డబుల్ ఫ్లైస్. ఇది ఎందుకు, మనము ఇప్పుడు ఒకే వేలో పోతుంటాము. అది కూడా ఒకరి తర్వాత ఒకరు ఎలా ఉండాలి. ఇప్పుడు మిర్రర్ టు మిర్రర్, ఒక మిర్రర్ నుంచి ఇంకొక మిర్రరు, మీరు వెనకాల రైడర్ని చూడాలంటే మిర్రర్లో చూస్తారు కదా. అప్పుడు ఏమవుతుందంటే మీరు కొంచెం వెనకలున్నా ముందరున్నా తెలిసిపోద్ది. ఆ మిర్రర్లో మన బండి వెనకాల వాళ్ళ బండి కనిపిస్తుందా లేదా. ఇన్ కేస్ వెనకాల వాళ్ళ బండి ఆగిపోయి ఉంటే ఎందుకు ఆగిందో ఒకసారి చెక్ చేసుకోండి. మేము ముందర పోతూ ఉంటాం కదా, మాకు ఏదన్నా అనిపిస్తే మాకు ఇంటిమేట్లీ మీరు ఫాస్ట్ వచ్చి ఓవర్టేక్ చేసి వచ్చి ఆపండి. కానీ మాటికి ఓవర్టేక్ చేశారంటే దానివల్ల రైడర్ డిస్టర్బ్ అవ్వద్ది. మీరు ఇంకా ఓవర్టేక్ చేయడం వల్ల మీరు ఇంకా ఫాస్ట్గా పోతున్నారని మీ వెనకాల ఇంకొకరు కూడా ఫాస్ట్గా వస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, మీరు ఇంకా ఫాస్ట్. సడన్గా ఏదన్నా స్పాట్ హోల్ వచ్చిందనుకోండి, ఇలా చూపించండి. ఇది ఎందుకంటే స్పాట్ హోల్ ముందురందని చెప్పేదానికి ఒక సూచన. కానీ నైట్లో ఇప్పుడు మనం పోయేటప్పుడు అవేం పనికిరావు. ఎందుకంటే నైట్లో మీరు ఇలా పెట్టినా వెనకలో కనపడదు. సో ఇండికేటర్స్, మళ్ళా హై బీము, ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటూనే పోవాలి. సో స్టార్టింగ్లో నేను ఉంటా, ఎండింగ్లో మన నాని ఉంటాడు, మధ్యలో ప్రదీప్ బ్రో ఉంటారు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా మధ్యలో ఆపండి, ఆగేసి అడగండి. మీకు ఏదైనా అన్కంఫర్టబుల్గా ఉంటే మధ్యలో నన్ను అడగండి, నేను చెప్తాను. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా. బట్ ఏంటంటే సిగ్నల్స్ ఫాలో అవ్వండి. మనం సేఫ్గా పోదాం, సేఫ్గా వద్దాం. మనం బీచ్లో చిల్ అవుదాం. చలో ప్రదీప్ అన్న, మధ్యలో ఉండేసి మీరే చూసుకోవాలి. సో సిగ్నల్స్ మాత్రం మర్చిపోవద్దు. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే, చిల్. ఓకే ఓకే, బండ్లు ఎక్కండి. ఇప్పటికే లేట్ అయిపోయింది బాగా. మనం అనుకున్న టైం ఎప్పుడో దాటిపోయింది బ్రో. రవి బ్రో, మీరు హెల్మెట్ వేసుకోండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. జై శ్రీరామ్.
గుంటూరులో మన రైడర్స్ వచ్చేసారు. సో ఇంకా పికప్ చేసుకునేసి ఇప్పుడు డ్రోన్ ఓపెన్ చేశారా? ఇప్పుడు చేశారా? అదే కదా మళ్ళీ అక్కడ వేద్దరండి. చలో ఇప్పుడు గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయేసి ముందర. ఓకే పరాపరా ఈ బ్యాగ్ నుంచి కొంచెం మాట పెట్టుకోండి. ఓకే కంఫర్ట్. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం గుంటూరు నుంచి. చలో జై బజరంగబలి. Why has our ladies on? Because of that, many people don't know where I mean. ఈ రోజు మనం డ్రోన్ ఎగరేసాం. మన రవి బ్రో మన డ్రోన్ తెచ్చాడు. సో డ్రోన్ ఎగిరింది ఇప్పుడు గాలిలో ప్రెజెంట్. అక్కడ దగ్గర పోయి చూపిస్తా. అరే పెద్ద సమస్య వచ్చింది కదా నాకు. అది డ్రోన్ ఎగరుతుందిగా, ఇప్పుడు డ్రోన్ చాట్ వస్తుంది కాసేపట్లో. ఆత్రత కూడా అది డ్రోన్ చాట్లో నేను పడినా అని ఆశిస్తున్నావా? నాకు అనుకున్నా. ఆకిరన్నా సారీ మొన్న కాల్ చేశారు, బిజీలో ఉంటాను. దుర్గా వాట్సాప్ మ్యాన్ బాయ్. నమస్తే అన్న. 5,000 ఫైన్ పడింది, అది కట్టాలా? హాయ్ బ్రో. నమస్తే నమస్తే. పెద్ద ట్రైపాడ్ ఏది ఇచ్చారు మనకు. బీచ్లో ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టు అది. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. మీరు చిల్ అవుతున్నారు. మన ప్రదీప్ అన్న సెటప్ చూస్తేనే ఎక్కడికో పోతున్నారు అనుకుంటున్నారు కదా. ప్రదీప్ అన్న ఎక్కడికి పోవాలి ఇప్పుడు? బీచ్ పోయేసి మంచి చిల్ అవుట్ అవుతారు. మీకు అన్నా ఎక్కడికి అది మాకు కూడా చెప్తారా? చెప్తా, డెఫినెట్ గా చెప్తా. పెద్ద ప్లానింగ్. హాయ్ బ్రో. హాయ్ 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 బ్రో. చిల్ అవుట్ అవుతున్నారా రోడ్ని? అన్న నమస్తే అన్న. మీరు చాలా మిస్ అయ్యామన్నా. హాయ్ బ్రో. కొత్తగా వచ్చారన్నారు, లాస్ట్ టైం కూడా చూడాల. మనోడు ప్రతి రైడ్కి న్యూ పర్సన్ వేసుకుని వస్తాడు బా. ఎంతైనా చిల్ పర్సన్ బ్రో నువ్వా. చలో ఇప్పుడు డ్రోన్ ఎగురుతుంది. డ్రోన్ వ్యూ మనం చూద్దాం. ఫైనల్గా అయితే చీరాల చేరుకున్నాం. చీరాలకి ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. చీరాల క్లాక్ టవరు, గడియారం టవరు. సో అక్కడికి వచ్చాము. ప్రజెంట్ అయితే ఈ షాప్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు ఒక బకెట్ ఫుల్ బకెట్ ఆర్డర్ ఇచ్చాము. ఆల్మోస్ట్ 16 మెంబర్స్కి సరిపోయేటట్టు. చూద్దాం 16 మెంబర్స్ సరిపోదో. ప్రజెంట్ అయితే మనకు పార్సల్ చేస్తున్నారు, చూద్దాం రండి. ఇదే మనకు వచ్చిన బిర్యానీ, మన హర్ష షాప్. ఇదే హైదరాబాద్ దమ్ బిర్యానీ పాయింట్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ రావు గారి బిర్యానీ, పక్కన గోదావరి రుచులు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో మార్నింగ్ చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. 12 తర్వాత నేను తినాలి కాబట్టి అందుకే రేపు చెప్తా అని చెప్పా. సో ఇదే మనం ఇప్పుడు ఇచ్చిన బకెట్ ఆర్డర్. గెట్ రెడీ. తింటావా? చంపకు బ్రో. బ్రో యూట్యూబ్ లో పెట్టాలి బ్రో, వాళ్ళు తిడతారు మళ్ళీ. సో రామ్ బ్రో ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం పదండి ఫ్రెండ్స్. రామ్ బ్రో ఏం చేస్తున్నావు? నేను టెంట్ కూడా తీస్తాను లైట్ ప్లీజ్ కాబట్టి కాసేపట్లో టెంట్ వేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు రామ్ బ్రో మనకి టెంట్ ఎలా వేయాలో చూపెడుతున్నాడు చూడండి. అది మ్యాటర్. సో దట్స్ ద మ్యాటర్. ఫస్ట్ ఆ టెంట్ మ్యాటర్.
ఎస్. బీచ్ లో కదా బాబు మిమ్మల్ని కాదు బ్రో, టెంట్ అంటారు దీన్ని. ఫిషింగ్ రాడ్ పట్టుకొచ్చాడు అనుకున్నారా బ్రో? ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలి బ్రో, గుంటూరు కాలేజ్ అంటే. లేకపోతే తప్పు కాదు. ఎడ్జ్లో సన్నతనం కూడా చేసాడు, అదే అనుకున్నా. అడ్వెంచర్ తీసుకెళ్ళి తప్పు చేసి ఓకే. హాయ్ హలో నమస్తే. కాసేపు ఉండండిరా, నేను వీడియో తీస్తున్నా. హాయ్ హలో నమస్తే. ఈ రోజు మేము ఉన్నాం ఎక్కడ అనుకుంటున్నారా? బీచ్ లో క్యాంప్ ఫైర్ వేసాం. ఎక్కడ చూస్తారా? చూడండి. ఈస్ మోస్ట్ expensive person, cricket manager of camp fire. Acha, and my bro is most expensive person. అసలు ఇది ఎప్పుడు ప్రదీప్ అన్నాయే. ప్రదీప్ అన్న జూమ్ చేయి ఈ షాట్ దగ్గర. ప్రదీప్ అన్న నమస్కారం. యాక్చువల్గా ప్రదీప్ ఫ్లాష్ మ్యాన్ ఫోన్ ని ఫ్లాష్ మ్యాన్ ని జూమ్ చేయాలి. యాక్చువల్గా ప్రదీప్ అన్న నమస్కారం అని చెప్పి తప్పించుకునే కానీ మనం వదలం. ఫైర్ బ్రో, అది ఫైరు ప్రదీప్ అన్న అంటే ఫైరు ప్రదీప్. బ్రో నమస్తే. నమస్కారం అన్న. నమస్తే అన్న, మీరు చాలా ఇంపార్టెంట్ అన్న ఈ వీడియోలో. మీరు మన వదిలిన గ్లింప్స్ చాలా అయిపోయాను, నా బతుకు అయిపోయింది ఆ రోజు. నమస్తే బ్రో, యు ఆర్ ఎంజాయింగ్ లాట్. వాట్ అబౌట్ యు బ్రో? ఎంజాయింగ్ ఎ లాట్. అన్నా క్రేజీ బ్రో, క్రేజీ ఎక్స్‌పీరియన్స్. మీరు కరెక్ట్లీ చెప్పాలన్నా. నిజంగా బ్రో చాలా బాగుంది సార్. బ్రో వాట్ అబౌట్ యు? బాగుంది. ఫుల్ ఎంజాయ్. బ్రో వాట్ అబౌట్ యు? బాగుంది. అదిరిపోయిందన్నా. అందరు సేమ్ డైలాగ్ చెప్తున్నారు. మన రవి బ్రోని అడిగి తెలుసుకుందాం. ఏ రవి, వాట్ అబౌట్ యూ మ్యాన్? వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ ఆఫ్ మై లైఫ్. సీరియస్లీ చెప్తున్నాను, ది బెస్ట్ మెమరీ ఆఫ్ మై లైఫ్. నువ్వు నన్ను రికార్డ్ చేయి, నేను రికార్డ్ చేస్తాను. నాని వేర్ యు ఆర్ గోయింగ్ మ్యాన్? ఏం వేస్తారు ఇందులో? అక్కడ క్యాంప్ ఫైర్ వేసాం. తీయగుంది. తీయగుందా? మన ఎవరితో తెలుసు కదా డైలాగు, బాగా గుర్తుంటే కమెంట్ చేయండి. మన గ్రూప్ లో పెట్టి అన్న మనం డాన్స్ చేద్దామన్నా, కుదిరితే ఇప్పుడే మనం దుర్గా బ్రో మస్తు చిల్ అయినాం బ్రో ట్రిప్. దీంట్లో మంచి నాకు కొన్ని కావాల్సిన థింగ్స్ కూడా చాలా తెలుసుకున్నా. ట్రావెల్ కి కావాల్సినవి అన్ని కూడా ట్రిప్ లో కిరణ్ బ్రో హైలైట్ అసలు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు ఏదైనా చెప్పాలన్నా చెప్తాను. చెప్పండి అన్న. నా పేరు హర్షవర్ధన్. అది కాదన్నా, బ్లింకింగ్ మేనేజర్ కాదన్నా. మా మేనేజర్ ని మోసం చేసి డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నా, ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్నా, అవన్నీ గ్రూప్ లో ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయిగా, ఉన్నాయి. మొత్తం స్క్రీన్ షాట్ తీసి బ్లింకింగ్ మెయిల్ చేస్తాను బ్రో. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. మాట్లాడితే నేనేం మాట్లాడతా? డాన్స్ చేద్దామా? ఫ్లాష్ మ్యాన్ చాటింగ్ చేస్తాడు, ఎంజాయ్ ఏం చేస్తాడు బ్రో. ఎస్పెషల్లీ మిడ్ నైట్ ఆల్మోస్ట్ మీకు టైం చూపిస్తాను చూడండి. ఎంత టైము? 2:19. ఈ టైంలో మేము క్యాంప్ ఫైర్ వేసుకొని చిల్ అవుతున్నాం. ఇది మామూలుగా ఉండదు. ఓపెన్ గంగం స్టైల్. ఇంట్లో అలా కాదు, ఇలా ఓపెన్ గంగం స్టైల్. వేర్ ఇస్ ద మూమెంట్? రివర్స్. అచ్చా బిగ్ మ్యాన్ చూస్తున్నా బ్రో, నేను టేకింగ్ నాచి నన్ను ఆడుతున్నాడు అయినా మనం అందరం వేద్దామా? గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫైనల్గా అయితే తెల్లారింది, బట్
ఇంకా నిద్ర మోపులోనే ఉన్నాం మేము. ఇంకా వెనకాల ఉన్న టెంట్స్, అటుపక్క ఉన్న టెంట్స్ కూడా మావే. మార్నింగ్ అంతా సన్ రైజ్ అంతా మా వాళ్ళందరూ నిద్రలేసేసారు. సో చూస్తున్నారు సన్ రైజ్ సూర్య భగవానుడిని. బట్ సూర్య భగవానుడు మాత్రం మాకు కనపడకుండా మేఘాల చాటున దాక్కున్నాడు. బట్ అంతలోపు ఈ ఒడ్డును చూస్తే చాలా మంది ఎర్లీ మార్నింగ్ మునగడానికి వచ్చారు. బట్ అక్కడ ఎవరో చాలా పెద్ద ముద్దుని రగలేశారు నైట్ క్యాంపెయిన్కి. మేము ఇంత చిన్నది వేస్తే అది ఏందో పెద్ద మార్నింగ్ వేళకి ఎంత పెద్దగా అయింది. ఓ షెట్ ఫుల్ జనాలు. జెట్ స్కీ వచ్చింది. అంతలోపై నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక జెట్ స్కీ ఉంది, ఇప్పుడు ఇంకోటి వచ్చింది. రీసెంట్గా మన చీరాల బీచ్ బాగా ఫేమస్ అయింది. ఎందుకు తెలుసా? మన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. దట్స్ గుడ్ పాయింట్. నేను కూడా చూస్తున్నాను డెవలప్మెంట్ ఏరియా ఎంత బాగా జరిగిందో. ఈ ప్రదీప్ అన్న గుడ్ మార్నింగ్. కొంతమంది మునగాలని ఉన్నారు, కొంతమంది మునగకూడదు అనుకుంటున్నారు. బట్ నేనైతే మునగట్లేదు, ఎందుకంటే మునిగిన తర్వాత నా వల్ల కాదు. అమ్మ తెల్లారితో చీరాల బీచ్లో 2 వంటలు వచ్చాయి. సూపరు బంపరు 2 వంటలు. అన్న ఎంతన్నా? పర్సన్కి 100 అన్న. ఎంతసేపు చెప్తారు? డిస్టెన్స్ ఉంటుంది 100 మీటర్స్. అది అక్కడ ఇది ఉంది కదా, ఇటు అన్న. ఈ గ్యాప్ లో అక్కడ గ్రీన్ డస్ట్బిన్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి 100 రూపీస్. సూపర్ అన్న. 100 రూపీస్ క్యామెల్ రైడ్. సో ముందైతే మన దగ్గర జెట్ స్కీ ఉంది. జెట్ స్కీ దగ్గర పోయి చూద్దాం పదండి. ఓ సిమ్యాన్ జెట్ స్కీ ఎంతో కనుక్కుందాం. నాకు తెలియదు, ఫస్ట్ టైము మన చీరాల బీచ్లో జెట్ స్కీ చూస్తున్నా. ఎంత ఏంటి చలో అడగదాం. బ్రదర్ జెట్ స్కీ ఎంత బ్రదర్? 800. 800. ఎంతసేపు రైడ్ ఉంటుంది? 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్ అంటే మేము తోలొచ్చా, జస్ట్ మీరు డ్రైవ్ చేస్తారా? మనం డ్రైవర్ ఉంటుంది. డ్రైవరే తోలుతాడా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో జెట్ స్కీ అయితే 800 రూపీస్, 1.5 కిలోమీటర్ ఉంటుందంట. ఎవరైనా రైడ్ చేయాలి అనుకున్న వాళ్ళు మేబీ యూ క్యాన్ ట్రై ఇన్ చీరాల బీచ్ బ్రో. బట్ మేము ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. ఇంతమంది జనాలను చూసి ఎస్పెషల్లీ నాకు అస్సలు ఉండబుద్ధి కాలేదు. నేను వేరే బీచ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఆ బీచ్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే జనాలు తక్కువ ఉంటారు, మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. చలో 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 వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. చీరాల బీచ్లో మోటార్ పారాగ్లైడింగ్. సో వావ్, ఇది పెద్ద మ్యాటరే. ఈడ ఏదో పెద్దగానే జరుగుతుంది ఈడ తెల్లారికంతా. వావ్, సన్ రైజ్ అయితే చాలా బాగా ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. సూపరు. ఇటుపక్క జెట్ స్కీ ఆడపోతుంది చాలా దూరంలో. ఇటుపక్క చూస్తే మోటార్ పారాగ్లైడింగ్. అది ఆగదు, అది దేవరా కాదు తాగడానికి. సో ఎంట్రీ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. కింద పడేసి కింద పడిపోయింది బండి, అయినా ఏం కాలేదు. సో మన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ రెడీ అవుతున్నారు. బండి అయితే ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఆల్రెడీ మన వాళ్ళు స్టార్టప్లో ఉన్నారు, కొంతమంది బీచ్లో ఉన్నారు. వాళ్ళని పిలిచేసి వచ్చేస్తే ఒక పని అయిపోద్ది. ఇంకా స్టార్ట్ అవ్వడమే లేట్ చేయకుండా. బ్రదర్ లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఇంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ది రామ్ ఎక్స్ప్లోర్. ఏ చిల్లవురా, ఎందుకురా ఏడుస్తావు? చిల్లవు. ఏ బ్రో అటు సైడ్ పెట్టుకో, రోడ్లో వద్దు. ఎంజాయ్ చేసావా? బండి ఎలా ఉంది? అరే నీ లంగోట తగులుకునే ఏందిరా.
బాయ్. గుడ్. ఒక్కసారిగా టిఫిన్ సెంటర్ మీద పడాలికి వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు చూడు. ఎవరికి ఏమి ఇవ్వాలో అర్థం కాక టెన్షన్ పడిపోతున్నారు. మా ఓడైతే ఎక్కడ పోయినా ఎగ్ దోశ. రామ్రోతో ఇడ్లీ పెట్టిస్తున్నాడు. ప్రతిసారి నేను వచ్చినప్పుడు అదేదో చికెన్ ఏదో ఉంది అది చూడకూడదా? చికెన్ షార్వా ఉందంట. డోంట్ ఫర్గెట్ దట్. అశోక్ ఏం చెప్పావు? ఎగ్ దోశ చెప్పావా? మీ వాళ్ళు లాగేస్తున్నాడు కదా సైడ్. చెప్పలేదు ఇంకా ఏమి? ఇడ్లీ ఎలా ఉంది? ఇడ్లీ బాగుంది. బంపరు సూపరు అలా చెప్పాలా? ఇడ్లీ బాగుందంటే మనం కూడా ట్రై చేద్దాం. ఎగ్జాక్ట్లీ ఇప్పట్ల ఫేమస్ బాదం పాలు విత్ జీడిపప్పు తాగుతున్నాం మనం రైడర్స్తో కలిపి. ఎలా ఉంది? బాదం పాలే బాపట్ల చేశారు, మోసం చేశారు. అన్న నీకోసం వెయిటింగ్ ఎస్పెషల్లీ. నేను ఆపడం కూడా నీకోసం. నువ్వు తినేంత వరకు పోయేదైతే లేదు. ఎలా ఉంది? అలానే ఉందని మాత్రం చెప్పు. ఉంది అది ఉన్నావా? విన్నావా? ఏం వేసారు ఇందులో? చక్కెర పంచదార పంచదార ఉంది. తీయగండి.